ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంట్రిక్స్ 1 యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎస్ఎస్సి సంబంధించిన టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్లోని వన్ ఆఫ్ ద సెట్ని మనం డిస్కస్ చేసాం. సో అది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ వీడియోలో కూడా మరొక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీతో డిస్కస్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఆంట్రిక్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎవరికైనా సరే బేసిక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లోని మెటీరియల్ కావాలి అని ఎవరైనా అనుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మెన్సురేషన్ బేస్డ్ క్వశ్చన్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. In the given figure, two squares of sides 8 cm and 20 cm are given. What is the area of the shaded part అన్నాడు. ఇక్కడ మనకి రెండు స్క్వేర్స్ కనిపిస్తున్నాయి, ఒకటి స్మాలర్ ఒకటి బిగ్గర్. ఒక దాని సైడ్ ఏమో 8 cm, సెకండ్ దాని సైడ్ 20 cm. అయితే షేడింగ్ చేసిన ప్లేస్ కనబడుతుంది కదా మీకు, షేడింగ్ చేసిన ప్లేస్ ఇది ఇది దీని ఏరియా ఎంత అంటున్నాడు. ఓకేనా, సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రతిదానికి లెటర్స్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఏబిసిడి డిఈఎఫ్జి ఇలా రెండు స్క్వేర్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ స్క్వేర్ అనగానే మనకు తెలిసేది ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, సో ఏబిసిడి స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ సైడ్స్ ఎలాగుంటాయి, 8 లెంత్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ డిఈఎఫ్జిని తీసుకుంటే ఆల్ సైడ్స్ 20 లెంత్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏది కావాలంటున్నాడు, ఇదిగో షేడ్ చేసిన ఏరియా కావాలంటున్నాడు. అంటే ఏడిసి ఆ ప్రాంతం యొక్క ఏరియా కావాలంటున్నాడు. మీకు తెలిసిన విషయం ఒకటి గుర్తు చేయాలి ఏంటంటే స్క్వేర్లో ప్రతి వెర్టెక్స్ దగ్గర ఉండే యాంగిల్ 90 degrees అవుతుంది. సో అదేవిధంగా డిఈఎఫ్జి దగ్గర వెర్టెక్స్ దగ్గర ఉండే యాంగిల్ 90 degrees అవుతుంది. సో 90 degrees ఉన్న ట్రయాంగిల్ ఏమంటాం మనం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటాం. సో బేస్ అంటే హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ హైట్ అంటే డీసీ. హైట్ అంటే ఎంత అండి, డీసీ. మీకు డీసీ కాదు, డిహెచ్, ఇక్కడ ఈ పోర్షన్ కదా డిహెచ్. మీకు ఏడి తెలుసు, ఏడి ఎంత 8, మరి డిహెచ్ తెలుసా, తెలియదు. సో ఆ డిహెచ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు రకాల రైట్ యాంగిల్ కనబడుతున్నాయి. ఒకటి ఏడిసి, డి దగ్గర 90 degrees. నెక్స్ట్ ఏఈఎఫ్, ఏఈఎఫ్ ఇది బిగ్గర్ రైట్ యాంగిల్, రెండు 90 degrees. ఓకే, సో ఏడి ఎంత 8, ఏఈ ఎంత 8 + 20 28. మరి డిసి తెలియదు, అన్నోన్. ఈఎఫ్ ఎంత 20. ఓకేనా, సో రెండు ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ సిమిలర్గా ఉన్నప్పుడు మనం ఒక ప్రాపర్టీ వాడచ్చు, అదేంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ. ఓకేనా, సో డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన దాంట్లో ఎస్ఎస్సి సిజిఆర్ టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని సెట్స్ చేసాము, అవి చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్లో ఉన్న ఏ రెండు సైడ్స్ రేషియో తీసుకున్నా, ఒక ట్రయాంగిల్లోని రెండు సైడ్స్ రేషియో తీసుకుంటే కరస్పాండింగ్ అదే సైడ్స్ అనదర్ ట్రయాంగిల్లో ఉంటే కనుక వాటి రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో 8 4లో 2 times, ఇందులో 7 times. సో క్రాస్ చేస్తే సిడి ఈక్వల్ టు 20 × 2 40/7. ఓకేనా, సో మనకి సిడి వచ్చేసింది కదా, సిడినో డిహెచ్, డిసి అంటున్నాను, డిహెచ్. సో డిహెచ్ ఎంత వచ్చింది, 40/7 వచ్చింది. దాన్ని ఇక్కడ అప్లై చేస్తే హాఫ్ ఇంటూ 8 × 40/7. సో 2 ఇందులో 4 times 8లో 4 40s 160/7. సో ఆప్షన్ 2 అనమాట. 160/7 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మనకు కావాల్సిన ఏరియా వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జామెట్రీ ఓరియంటెడ్గా ఈ సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అని చూసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ మీకు ఏ షేడ్ అయితే కనబడుతుందో ఆ షేడు దేంతో లింక్ అయి ఉందన్నది చూసుకోవాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇది మొత్తం ఒక రైట్ యాంగిల్ కదా, నాకు ఈ పోర్షన్ బ్లాక్ పోర్షన్ కావాలంటే మొత్తంలోంచి తీసేస్తే సరిపోతుంది కదా అంటారు. మరి ఇది ఏమైపోతుంది, మరలా క్వాడ్రిలేటరల్ అయిపోతుంది. నెక్స్ట్ వీటి సైడ్స్ మనకు కొన్ని తెలియవు, సిఎఫ్ఓ డిసి డిహెచ్ అని.
సో కొంత కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రాపర్టీని వాడటం లేదు. ఓకేనా? సో అందుకని నేను సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీని వాడాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసి టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. ఏబిసిలు కలిపి ఒక వర్క్ని 12 daysలో చేస్తారంట. ఏ కెన్ డూ ద వర్క్ ఎలోన్ ఇన్ 36 days. బి కెన్ డూ ఇట్ ఇన్ 54 days. ఇన్ హౌ మెనీ డేస్ సి ఎలోన్ కెన్ డూ ఇట్ అంటున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ సి ఎలోన్ కెన్ డూ ఇట్ అంటున్నాడు. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైనా సరే ముందు టోటల్ వర్క్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టోటల్ వర్క్ని కొంతమంది ఇచ్చిన 3 నెంబర్లకి ఎల్సిఎంగా తీసుకుంటున్నారు. లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక నెంబర్ 12, 36, 54తో క్యాన్సిల్ అయ్యింది చూసుకోవచ్చు. అది మీకు ఏది గుర్తొస్తే అది. ఓకేనా? సో 6 టేబుల్ 2, 36లో 3 times, ఇందులో 9 times. 2, 3, 9 మూడిట్లతో పోయే నెంబర్ ఎంత? 2, 3, 9లతో పోయే నెంబరు 18. అంతేనా? సో 18ని బేస్ చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు 12 ఉంది, ఇక్కడ 18 రావాలని ఎంత చేయాలి? 1.5 చేయొచ్చు. 36ని 18 రావాలంటే 0.5. మరి 54ని ఇంటూ 1/3 అని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి వర్క్ డన్స్ అండి. ఇవి వర్క్ డన్స్ మీరు గుర్తు చూడండి. ముగ్గురు కలిస్తే 1.5 యూనిట్ అవుతుంది. ఏ ఒక్కడే 0.5 యూనిట్స్, బి ఒక్కడే 1/3 యూనిట్స్. ఇప్పుడు ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి? 1/3 పోవాలంటే మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయొచ్చు. అంటే 3 ఇంటూ 1.5 4.5, 3 ఇంటూ 0.5 1.5, ఇది 1 అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ టోటల్ వర్క్ ఏది ఊహించుకున్నారు మీరు? ఫస్ట్ 18 అని బేస్ తీసుకున్నారు, తర్వాత దేంతో మల్టిప్లై చేశారు? 3తో మల్టిప్లై చేశారు. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది? 18 3s 54. సార్ మాకు అది కన్ఫ్యూజింగ్ ఉంటుందండి, ఏం చేయొచ్చు? ఎప్పుడైనా సరే డేస్, కెపాసిటీ ఈ రెండు మల్టిప్లై చేస్తే వర్క్ వచ్చేస్తుంది. 12 ఇంటూ 4.5 54, 36 ఇంటూ 1.5 54, 54 ఇంటూ 1 54. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 54 రావాలి. ఓకేనా? సో మనకి డేస్ కావాలి, సి కావాలి. ఈ రెండు వస్తే ఇది వచ్చేస్తుంది. సో మనకి అడుగుతుంది డేస్ అంటే ఇది తెలిస్తే ఇది చెప్పేయచ్చు కదా మనం. సో ఇక్కడ చూడండి, ముగ్గురు కలిస్తే 4.5 యూనిట్స్ అవుతున్నాయి. అందులో ఏబిసి 4.5 అండి. ఇందులో ఓన్లీ సి యొక్క కెపాసిటీ కావాలంటే ఏం చేయాలి? ఏ ప్లస్ బి తీస్తే సరిపోతుంది కదా. సో నేను తీసేస్తున్నాను. 4.5 మైనస్ ఈ రెండు కలపండి. 1.5 ప్లస్ 1 2.5 తీసేస్తే ఎంత వస్తుంది? 2 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, డైలీ 2 యూనిట్స్ చేస్తే ఎన్ని రోజుల్లో 54 వస్తుంది. సో అప్పుడు ఎలా చేయొచ్చు? 2 ఇంటూ డి ఈక్వల్ టు 2 ఇంటూ డేస్ ఈక్వల్ టు 54 కదా. సో డేస్ ఈక్వల్ టు 54/2 దట్ ఈక్వల్ టు 27 అనమాట. సో ఆప్షన్ డి అన్నమాట. అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఎల్సిఎంలు కట్టి అప్పుడు దాని నుంచి లెక్క చేస్తున్నారు. సరే ఎల్సిఎం కట్టడం వల్ల అది ఒక డబల్ వర్క్ మనకి. ఆ ఎల్సిఎం కట్టాక మళ్ళీ యూనిట్లుగా కట్ చేయాలి. సో టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి మనకి ఏంటంటే ఒకటి రేషియోగా చూడొచ్చు, లేదా మనకి ఏది గుర్తొస్తే అది. ఇప్పుడు 12, 36, 54లో మీకు నచ్చిన నెంబర్ 54 పెద్ద నెంబర్ ఉందా? పెద్ద నెంబర్ని పెట్టుకుని ట్రై చేసేయండి. పెద్ద నెంబర్ టోటల్ వర్క్ డన్ అనుకుంటే అప్పుడు మీకు ఇండివిజువల్ కెపాసిటీలు వచ్చేస్తాయి కాబట్టి ఫాస్ట్గా లెక్క అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎల్సిఎం కట్టడం వల్ల ఏంటంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ that is related to the fifth term in the same way as the second term related to the first term and fourth term related to the third term. సో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఈ టైప్ ఆఫ్ మోడల్ మళ్ళీ గుర్తిస్తాను. ఈ ఫస్ట్ సెకండ్కి ఒకే లాజిక్ ఉంటుంది. అంటే మొదటి దాన్ని బేస్ చేసుకుని ఒక లాజిక్ ద్వారా సెకండ్ది ఫామ్ అవుతుంది. సేమ్ అదే లాజిక్తో థర్డ్ ఫోర్త్ కూడా ఫామ్ అవుతాయి. ఈ రెండు లాజిక్ని మీరు బేస్ చేసుకుని 5th and 6th వచ్చే నెంబర్లు ఏంటి అంటున్నాడు. 5thలో 7 ఇస్తే నెక్స్ట్ ఎంత వస్తుంది అంటున్నాడు. సో నేను ఫస్ట్ వీటిని చెప్తున్నాను చూడండి. జనరల్గా 9 15 జార్ ఎంత? 135. మరి అదే రూల్ కరెక్ట్ అనుకుంటే 6 15s ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. మరి తప్పు అవుతుంది కదా. సో ఇక్కడ వేరే క్లూ ఏదో వాడాడు. అదేంటంటే 15ని 9 2s are 18 - 3 అని రాయొచ్చా? అదేవిధంగా అప్పుడు చేస్తే ఎంత వస్తుంది చూడండి. 9 2s are 18 - 3 కదా. అంటే 9 మొదటి నెంబర్ 9ని డబల్ చేసి 3 తీసేసారు. ఇక్కడ అదే ప్యాటర్న్ వాడుతుంది చూడండి. 6 2s are 12, 12 - 3 9. ఓకేనా? అప్పుడు వచ్చిన నెంబర్తో గుణించాలి అంతే కదా. ఇప్పుడు 6 9s ఎంత? 54. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? 9ని డబల్ చేస్తే 18, 18లోంచి 3 తీస్తే 15. అప్పుడు ఆ 15తో మల్టిప్లై చేస్తాం. అంటే ఏం చేస్తున్నాం? ప్యాటర్న్ ఇక్కడ
వాడు ఏదైతే నెంబర్ ఇచ్చాడో దాన్ని డబల్ చేసి అందులో నుంచి 3 తీసేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ వచ్చిన నెంబర్తో ఓకే ఆ ఇండివిజువల్ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాం. సో 711 జా 77 అన్నమాట. 711 జా 77. సో మనం మల్టిప్లై చేయాల్సిన టర్మ్ ఎలా వస్తుందంటే వాడు ఇచ్చిన నెంబర్ని డబల్ చేసి 3 తీసేయడం వల్ల వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూద్దాం. హూ వన్ ద సరస్వతి సమ్మాన్ ఫర్ ద ఇయర్ 2020. సో 2020 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ అవార్డుని గెలుచుకున్నది ఎవరు అంటున్నాడు. సో ఇది తెలియాలంటే అసలు సరస్వతి సమ్మాన్ అనే అవార్డుని ఎవరు ప్రవేశపెట్టారు, అది ఎందుకు ప్రవేశపెట్టారు అన్నది మనకు తెలియాలి. సరస్వతి సమ్మాన్ అనేది దేనికంటే ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఉన్న 8th షెడ్యూల్లో ప్రతిపాదించబడిన 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, రికగ్నైజ్డ్ లాంగ్వేజ్. ఓకేనా. దేశంలో ఉన్న 22 గుర్తింపు పొందిన భాషల్లో అయితే పద్యము దానే పోయిటరీ లేదా గద్యము ప్రోజ్ అంటాం కదా, పోయిటరీ ఆర్ ప్రోజ్ ఈ రెండిటి మీద ఎవరైనా డెవలప్మెంట్స్ చేస్తూ రచనలు చేసినా వేరే ఏదైనా చేసినా వాళ్ళని గుర్తించడానికి ఒక అవార్డు పెట్టారు. దాన్ని సరస్వతి సమ్మాన్ అంటారు. ఇట్ ఈస్ ద అవార్డ్ గివెన్ టు ద పర్సన్స్ హూ మేక్ డెవలప్మెంట్స్ ఇన్ పోయిటరీ అండ్ ప్రోజ్ ఆఫ్ 22 లాంగ్వేజ్ దట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 8th షెడ్యూల్ అనమాట. 8th షెడ్యూల్లో ఏవైతే ఉంచబడ్డాయో వాటిలో చేసిన వాళ్ళకి ఎవరైనా సేవలు చేస్తే వాళ్ళని గుర్తించడానికి ఒక అవార్డు పెట్టారు. అవార్డు పేరే సరస్వతి సమ్మాన్. మీకు తెలుసు కదా, సరస్వతి అంటే విద్య, చదువుకు సంబంధించింది అనేసి, సమ్మాన్ అంటే సన్మానించడం అనమాట. సరస్వతి సమ్మాన్ ఆ విధంగా పెట్టారు. సో అయితే ఈ అవార్డుని 2020లో శరణ్ కుమార్ లింబాలే అని ఆయనకి ఇచ్చారు. శరణ్ కుమార్ లింబాలే ఆయనకి ఇచ్చారు. ఈయనకి ఎందుకు ఇచ్చారంటే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ ఇచ్చారంటే మరాఠీ లాంగ్వేజ్లో అతను లాంగ్వేజ్ మీద సనాతన్ అనే దాని మీద చేశాడనమాట. సనాతన్ అనే అతను చేసిన సేవలు సనాతన్ అనే బుక్ లాగా రాశాడు. సో దాని గురించి తను చేసిన మొత్తం కృషికి గాను గుర్తించి సరస్వతి సమ్మాన్ అనే అవార్డుని 2020లో ఇచ్చాడు. ఓకే. పర్సన్ పేరేంటంటే శరణ్ కుమార్ లింబాలే. ఏ లాంగ్వేజ్ మీద చేశాడు? మరాఠీ. ఆ మరాఠీలో దేని మీద డిస్కస్ చేశాడు? సనాతన్ అనే దాని మీద డిస్కస్ చేశాడు. అందుకోసం అవార్డు ఇచ్చారు. ఓకేనా. సో ఈ అవార్డుని ఎందుకోసం ఇస్తున్నారంటే ఇండియాలో ఉన్న 22 లాంగ్వేజ్లు కూడా ఎందులోవి కాన్స్టిట్యూషన్లో ఉన్న 8th షెడ్యూల్లో పొందుపరచబడిన 22 లాంగ్వేజ్లో పోయిటరీ పద్యాల మీద కానీ గద్యాల మీద కానీ ఎవరైనా రచనలు చేస్తే వాళ్ళకి ఇస్తున్నారనమాట. సో శరణ్ కుమార్ లింబాలే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోవింగ్ వాజ్ ద థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సో ఇండియాకి 3వ ఉపరాష్ట్రపతిగా వర్క్ చేసింది ఎవరు అన్నారు. ఎవరో పనిచేశారు 3వ ఉపరాష్ట్రపతిగా చేసింది అంటున్నాడు. వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఎవరు చేశారు అని అడుగుతున్నారు. ఇప్పుడు చూద్దాం మనం. దీనికి ఆన్సర్ ఏంటంటే వివి గిరి అండి. వివి గిరి అంటే వరాహగిరి వెంకటగిరి అంటారు. వరాహగిరి వెంకటగిరి అని అంటారు. ఈయన 1967 మే నుండి 1969 మే వరకు వర్క్ చేశారండి. ఓకేనా. పనిచేశారు, ఆ విధంగా పనిచేశారు, ఆ పదవిలో పనిచేశారు. అయితే ఇతనే మరలా 1969 నుంచి 1974కి మనకి 4th ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. 4th ప్రెసిడెంట్గా ఉన్నారన్నమాట. మనకి రాష్ట్రపతిగా కూడా వర్క్ చేశారు. అయితే ఇతనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనమాట. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎలక్ట్ అయిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరంటే కనుక మనం ఎవరి పేరు చెప్పాలి? వివి గిరి లేదా వరాహగిరి వెంకటగిరి. అతను ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్స్ వరకు వైస్ ప్రెసిడెంట్గా చేశారంటే మే 1967 నుంచి మే 1969 వరకు. నెక్స్ట్ ప్రెసిడెంట్గా చేసిన 4th పర్సన్ కూడా ఇతనే 1969 నుంచి 1974 వరకు. నెక్స్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎలక్ట్ అయిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరన్నా కూడా వివి గిరి అన్నమాట. ఓకే.
సో ఇదండి ఎంటైర్ సెట్ టూలోని ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇంకా సెట్ టూలోని ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్వశ్చన్లు ఇంకా క్వశ్చనరీ మనకు కావాలి అని అంటే మన యాప్లో ఆల్రెడీ మ్యాటర్ అంతా ఉంది. శామ్స్ అకాడమీ, శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది. సో ఎవరైనా కనుక మీరు యాప్లో క్లాసులు వినాలనుకుంటే ప్లే స్టోర్లో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 800 రూపీస్ పే చేసుకుని మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్కి సంబంధించిన క్లాసులన్నీ అందులో మీరు వినవచ్చండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో మరొక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.